హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము రోజువారీగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రోజు రాత్రిపూట 8 గంటలకి ఒక వీడియో అనేది ఇస్తాము. ఈరోజు ఇచ్చేటువంటి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్కి చేరాల్సినటువంటి వీడియో. ఏ మీద నమ్మకాలు పెట్టుకొని ఏ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక 4 ఉద్యోగాలు భారత మార్కెట్లో రాబోతున్నాయి. 2030 నాటికి, 2027 నుంచి 2030 మధ్యలో, 2027 నాటికే ఇంకొక 2 ఏళ్లలోనే వస్తున్నాయి. ఈ 4 పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంతో కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్, దాని గురించి నేను పరిశోధన చేసి ఈ ఐటమ్ అనేది ఇస్తున్నాను. ఆ 4 పోస్టులు ఏంటి, వాటిని ఎలా ఇదేయాలని చూస్తాను. ఒక్కసారి మనము చూద్దాం, ఇంట్రోలోకి వెళ్దాం ఒకసారి. ఇది మన భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అద్భుతమైన మార్కెట్గా విదేశీ కంపెనీలన్నీ కూడా భావిస్తున్నాయి. ఇక్కడ 70 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే ఏఐ టెక్నాలజీకి భారీ డేటా అండ్ యూజర్ బేస్ని కూడా ఇది అందిస్తుంది. అందుకే ఓపెన్ ఏఐ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, అలాగే గూగుల్ కానీ, XAI కానీ, ఇలాంటి ప్రసిద్ధ సంస్థలన్నీ కూడా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి, భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ పెట్టుబడులతో ఇండియన్ యువతకి కొత్త ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా టెక్ టాలెంట్ మన దగ్గరే ఉంది. మనం అమెరికాలో కూడా మన వాళ్ళే టెక్ టాలెంట్లో మన వాళ్ళే ఉన్నారు. ముందు తోపులు ఎవరూ లేరు, మనకంటే మించినోడు ఎవడూ లేడు. అందుకనే మన వాళ్ళకి 4 ఉద్యోగాల్లో మస్తు డిమాండ్ అయితే ఉండబోతోంది మన దగ్గరే. అది నేను చెప్పట్లేదు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి, అక్కడ ఫోటో చూస్తున్నారు కదా మీరు, ఆయన పునీత్ చందోక్ చెప్తున్నారు. ఆ 4 ఉద్యోగాలు ఏంటి, వాటికి మనం ఎలాంటి స్కిల్స్ సంపాదించాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంపల్సరీగా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతము ఇండియాలో దాదాపు 6 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఈ కంపెనీలు, మన దగ్గరకు వచ్చేటువంటి కంపెనీలు ఫోటోలు మీకు పక్కన చూపిస్తున్నాను. ప్రజెంట్ 6 లక్షల మంది దాకా మన దగ్గర ఏ నిపుణులు అయితే ఉన్నారు. 6 లక్షల మంది ఉన్నారు. నెక్స్ట్ 2027 నాటికి మనకి 12.5 లక్షల మంది దాకా అవసరం ఉంది. మన మార్కెట్కి 12.5 లక్షల మంది అవసరం ఉందట, డిమాండ్ ఉంది. కాబట్టి ప్రపంచ ఏ టాలెంట్లో భారత్ 16%లో ఉంది. 16%లో భారత్ ప్రపంచంలో మన టాలెంట్ 16%గా ఉందన్నమాట. అయితే అమెరికా తర్వాత మనమే 2వ స్థానంలో ఉన్నాం ఏఐ యూజ్లో కానీ, ఏఐ యొక్క తెలివితేటల్లో కానీ, వాటిలో యూజ్ చేసే వాళ్ళల్లో కానీ. అందుకని చెప్పి ఇప్పుడు ఇటీవల మీరు గమనించారు, కొత్త ఆఫీస్ని ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీ ఢిల్లీలో కొత్త ఆఫీస్ని కూడా స్టార్ట్ చేసింది. ఇది ఇండియా మార్కెట్ మీద వాళ్ళ నమ్మకాన్ని మనకి ప్రూవ్ చేస్తుంది, చూపిస్తోంది. ఇక అంతేకాకుండా ఇండియాలో ఏ సర్వీసుల్లో ధరల యుద్ధం కూడా మొదలైపోయింది. మీరు ప్రైస్ వార్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్ని కంపెనీలు తగ్గింపు రేట్లతో సర్వీసులు అనేవి అందజేస్తాయి. చాట్ జీపీటీ 5 మన దగ్గర 399 రూపాయలకే లభిస్తుంది. ఇది మరిన్ని అవకాశాలు సృష్టించడానికి ఛాన్స్ అనేది ఏర్పడిపోయింది. అయితే రాబోయే రోజుల్లో ఇండియాలో 4 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ చెప్తున్నారు. ఆ 4 ఏంటి, ఆయన చెప్పిన 4 ఆ 4కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని మాత్రమే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఆ 4 ఉద్యోగాల గురించి మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ చెప్పినటువంటివి. ఆ ఉద్యోగాలకు మనం రెడీగా ఉండాలంటే ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇందులో ఏఐ ఆర్కెస్ట్రాటరు, తర్వాత ఏఐ ఏజెంట్ మేనేజరు, తర్వాత ఏఐ ఏజెంట్ బాసు, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరు, ఇలాంటి కొత్త పోస్టులు ఇండియాలో క్రియేట్ అవుతాయని చెప్పేసి చందోక్ అయితే చెప్తున్నారు. ఇక ఈ పోస్టులో రాణించాలంటే సరైనటువంటి చదువు కానీ, నాలెడ్జి కానీ, అవగాహన కానీ మనకి అవసరము. ఒక్కో పోస్టుకి విడిగా నేను వివరణ అనేది ఇస్తాను. వీటికి సంబంధించి కోర్సురాలోను, యుడెమీలో కూడా అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు పేర్లు, లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి తెలుగు, ఇంగ్లీష్ స్క్రిప్ట్ నేను examcenter247.com వెబ్సైట్లో కూడా పెడతాను. దాంట్లో కూడా చూడండి ఒకసారి, మీకు డీటెయిల్గా చదువుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక ఒకటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ అనేది ఏఐ మోడల్స్, ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంకి సంబంధించింది సరైన ప్రాంప్ట్లు కానీ ఇన్పుట్ సూచనలు డిజైన్ చేసే క్యారెక్టర్ అన్నట్లు. ఇది ఏ యొక్క అవుట్పుట్ని మెరుగుపరచడానికి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్ మనం సరిగ్గా ఇస్తే అది జవాబు ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే సరైన ప్రాంప్ట్ ద్వారా మాత్రమే ఏఐ మరింత ఖచ్చితమైనటువంటి క్రియేటివిటీ రిజల్ట్ని ఇవ్వగలుగుతుంది. ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి, ఏం చదవాలి అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్లో లేదా లింగ్విస్టిక్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. బీటెక్, బీఎస్సీ వాళ్ళకి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక మాస్టర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి స్పెషలైజేషన్ ఉంటే మరీ మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎలాంటి నాలెడ్జి అవసరం ఉంటుంది అంటే ఎల్ఎల్ఎంస్కి ఉదాహరణకు ChatGPT కానీ GPT-4కి కానీ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం అనేది తెలిసి ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. నాట్ ఓన్లీ క్వాలిఫికేషను, మనకి మిగతా అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కొంత ఉండాలి. అది ఏ ఉండాలనేది కూడా నేను దీంట్లో క్రియేట్ చేశాను కాబట్టి జాగ్రత్తగా వీడియోని చూడండి. మీరు ఎల్ఎల్ఎంస్కి సంబంధించి ఉండాలి, అలా ఎలా పనిచేస్తాయి అనేది అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి, అది నేర్చుకోవాలి. తర్వాత ప్రాంప్ట్ డిజైన్ టెక్నిక్స్, చైన్ ఆఫ్ థాట్స్, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్, రోల్ ప్లేయింగ్ వంటివి తెలుసుకొని ఉండాలి. అలాగే ఎన్ఎల్పి బేసిక్స్ కానీ, మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ కానీ, అండ్ ఎథికల్ ఏఐ ప్రాక్టీసెస్ కానీ ఇలాంటి వాటిలలో కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలండి. వివిధ ఏఐ టూల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడము, ప్రాంప్ట్లు టెస్ట్ చేయడం కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోసం అనేది చాలా అవసరము. ఇక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు ఏమున్నాయి అంటే కోర్సెరాలో, యుడెమీలో ఉన్నటువంటి కోర్సులు నేను కొన్నిటిని ఉదాహరిస్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ChatGPT బై ఇది చూడండి, ఇక్కడ రెండు ఇచ్చాను. తర్వాత జనరేటివ్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ బై IBM, ఇలా కోర్సులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ యుడెమీలోకి వచ్చేసరికి మనకి రిలవెంట్ కోర్సులు యుడెమీలోకి వచ్చేసరికి ది కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఏఐ బూట్ క్యాంప్ ఒకటి, తర్వాత ChatGPT ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్రీ కోర్స్ ఒకటి, ఫ్రీ కోర్స్ కూడా ఉంది చూడండి ఒకసారి, యుడెమీలో ఉంది. దానికి సంబంధించి లింకులు కూడా పెడతాను నేను. ఈ కోర్సులు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లతో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి అవకాశం అనేవి ఉంటాయి. అండ్ సర్టిఫికెట్లు అనేవి మీకు కంపల్సరీగా మీరు అప్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా పనికొస్తాయి. ప్రసిద్ధ కంపెనీలు IBM లాంటి కంపెనీలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి మీరు సర్టిఫికెట్లు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆర్కెస్ట్రాలలో వచ్చేసరికి ఇది బహుళ ఏఐ మోడల్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ కోసం కోఆర్డినేషన్ చేసేది. ఇది ఒక సింఫనీ కండక్టర్ లాగా వివిధ ఏఐ కంపోనెంట్లను హార్మోనియస్గా పనిచేయించి కాంప్లెక్స్ టాస్క్లను సాధించడం అనేది ఇందులో ఉంటుంది. దీనికి చదవాల్సినటువంటి చదువులు ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి. తర్వాత ఏఐ లేదా మిషన్ లెర్నింగ్లో స్పెషలైజేషన్ ఉంటే బెటరు. ఇక డేటా ఇంజనీరింగ్ కోర్సులు కూడా కావాలి. ఎలాంటి నాలెడ్జి అవసరం అంటే ఏఐ ఆర్కిటెక్చరు, ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే APIs కానీ, JPR కానీ, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ దానికి సంబంధించి తెలుసుకొని ఉండాలి. అలాగే మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ కానీ, ఆటోమేషన్ అండ్ స్కేలబిలిటీ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ తెలుసుకొని ఉండాలి. అలాగే ప్రాక్టికల్ స్కిల్స్, టూల్స్ లాంటి అపాచీ ఎయిర్ ఫ్లో అట లేదా క్రూ ఏఐ ఇలాంటి ప్రాజెక్టులు బిల్డ్ చేయడం కానీ, అలాగే సెక్యూరిటీ, ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ మీద కూడా అవగాహన అనేది ఉండాలి ఈ పోస్ట్ రావడానికి. ఇక ఏ కోర్సులు చేయాలి అంటే కోర్సెరాలో వర్క్ ఫ్లో ఆటోమేషన్ యూజింగ్ జనరేటివ్ ఏఐ అనేది ఒకటి ఉంది. తర్వాత కోర్సెరాలోని ఏఐ వర్క్ ఫ్లో అని ఏఐ ఇన్ ప్రొడక్షన్ అనేది ఒక కోర్సు, 2 కోర్సులు ఉన్నాయి. అలాగే యుడెమీకి వచ్చేసరికి మీకు మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్ విత్ క్రూ ఏఐ అనేది ఓపెన్ సోర్స్కి వాళ్ళకి సంబంధించింది ఉంది. అలాగే మాస్టర్ గూగుల్ ADK అనేది బిల్డ్ ఎంటర్ప్రైజ్ మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్స్ అనే కోర్సు. ఈ 2 కోర్సులు కూడా యుడెమీలో కూడా ఆఫర్లు ఉన్నాయి, మీరు దేంట్లో అయినా చేరొచ్చు. ఇక ఈ కోర్సులు వర్క్ ఫ్లోలను ఆర్కెస్ట్రేట్ చేయడం మీద ఫోకస్ చేస్తాయి. అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద కూడా ఇవి ఉంటాయన్నమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఏఐ ఏజెంట్ మేనేజర్ ఒకటి భారతదేశంలో ఈ పోస్ట్ కూడా రాబోతోంది. ఏఐ ఏజెంట్ మేనేజర్ అనేది ఏఐ ఏజెంట్లు అటానమస్ తర్వాత సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ను మేనేజ్ చేసేది. ఇది ఏజెంట్లను డిసైడ్ చేయడము, వాటి క్యాపబిలిటీని అలైన్ చేయడము వంటి టాస్క్లను అసైన్ చేయడం లాంటివి చేస్తుంది. ఏం చదవాలి? ఏఐ ఏజెంట్ మేనేజర్ కావాలంటే ఏం చదవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఏఐలో డిగ్రీ చేసి ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBAలో
కలిపి చదవాలి. తర్వాత ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కానీ మల్టీ ఏజెంట్ సిస్టంలో స్పెషలైజేషన్ కానీ చేస్తే బాగుంటుంది, అవసరం ఉంటుంది కూడా. ఇక నాలెడ్జి మీద అవగాహన ఏమి ఉండాలంటే ఏ ఏజెంట్ల బేసిక్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవాలి. డేటా కలెక్షన్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే మల్టీ ఏజెంట్ సిస్టమ్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ కొలాబరేషన్ వీటి మీద కూడా అవగాహన అనేది ఉండాలి. ఇక ప్రాక్టికల్కి వచ్చేసరికి లాంగ్ చైన్ లేదా ఆటోజెన్ లాంటి టూల్స్తో ఏజెంట్స్ను బిల్డ్ చేయడము అలాగే మేనేజ్ చేయడము ఇది తెలిసి ఉండాలి. ఎథిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అలైన్మెంట్ మీద కూడా అవగాహన అనేది ఉండాలి. ఇక కోర్సులు ఏం కోర్సులు చేయాలి అంటే ఏజెంట్ మేనేజర్ కోసం కోర్సులు మీరు కోర్సెరాలో 2 కోర్సులు ఉన్నాయి, యుడమీలో 2 కోర్సులు ఉన్నాయి. అక్కడ చూడండి ఏజెంట్ ఫ్రమ్ ప్రాంప్ట్ టు మల్టీ ఏజెంట్ సిస్టమ్ అనేది ఒకటి, మల్టీ ఏజెంట్ సిస్టమ్ విత్ క్రివ్ షార్ట్ కోర్స్ అనేది ఒకటి. ఈ 2 చేయాలి. యుడమీలోకి వచ్చేసరికి మనకి ఇంకొక 2 ఉన్నాయి. ఇంట్రో టు ఏజెంట్స్ బిల్డ్ అనే ఆర్మీ ఆఫ్ డిజిటల్ వర్కర్ విత్ అనేది ఒకటి, ఏజెంట్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ బూట్ క్యాంప్ విత్ 100 హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ అనేది ఒకటి. ఈ 2 కోర్సులు కూడా చేయాలి ఏజెంట్ మేనేజర్ పోస్ట్లోకి వెళ్ళడానికి. ఇక ఈ కోర్సులు ఈ ఏజెంట్లు మేనేజ్ చేయడం మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటాయి. ఇక 4th వన్ వచ్చేసరికి మనకి ఏజెంట్ బాస్ అనేది ఇది కూడా ఒక ఉద్యోగం, 4వ ఉద్యోగం, లాస్ట్ ఉద్యోగం ఇది. ఏజెంట్ బాస్ అనేది ఏజెంట్ల మీద సూపర్వైజరీ రోలు. ఇది స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇవ్వడము, టీంలను లీడ్ చేయడము అండ్ ఇనిషియేటివ్స్ని ఓవర్సీ చేయడము. ఇది లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఫోకస్తో ఉంటుంది ఈ ఉద్యోగము. ఏం చదువుకోవాలంటే లేదా సిఎస్లో డిగ్రీ చేసి ఉండాలి, ఎంబీఏ లేదా లీడర్షిప్ స్టడీస్తో కలిపి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఇదైతే ఉంటుంది, ఆ జాబ్ అయితే ఉంటుంది. పెంచుకోవాల్సిన నాలెడ్జి ఏంటంటే స్ట్రాటజీ, లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ గురించి నాలెడ్జి ఉండాలి. తర్వాత జనరేటివ్ అప్లికేషన్ల మీద, తర్వాత బిజినెస్ ఇంపాక్ట్ అండ్ ఛాలెంజెస్ మీద, అలాగే ప్రాక్టికల్కి వచ్చేసరికి ప్రాజెక్టులు లీడ్ చేయడం కానీ, రిస్క్ అసెస్మెంట్ కానీ, అలాగే ఎథికల్ డెసిషన్ మేకింగ్ కానీ, ఇన్నోవేషన్ కానీ వీటికి సంబంధించి తెలుసుకొని ఉండాలి. ఇక ఏం కోర్సులు చేయాలి, ఏజెంట్ బాస్గా ఉండాలంటే కోర్సులు చేయాలంటే యుడమీలో మరియు కోర్సెరాలోకి వచ్చేసరికి జనరేటివ్ ఫర్ లీడర్స్ అనేది కోర్సు ఉంది. తర్వాత లీడర్షిప్ స్ట్రాటజీస్ ఫర్ అండ్ జనరేటివ్ అనేది కోర్సు ఉంది. ఈ 2 కోర్సులు ఉన్నాయి. అలాగే ఇంకొక కోర్సు వచ్చేసరికి యుడమీలోకి వచ్చేసరికి మనకి ఇంకో కోర్స్ ఏముంది యుడమీలో, లీడర్స్ ఫర్ ఫౌండేషన్స్, స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది ఒకటి, జనరేటివ్ ఫర్ మేనేజర్స్ అండ్ లీడర్స్ అనేది ఈ 2 కోర్సులు. మొత్తం 4 కోర్సులు దీనికి సంబంధించినటువంటి ఏజెంట్ బాస్ అనే ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 4 ఉద్యోగాలు మాత్రమే మన దగ్గర క్రియేట్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తున్నాము. 2027 నాటికి 12.5 లక్షల మంది జాబ్స్ అవసరం ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ కోర్సుల మీద అవగాహన పెంచుకుంటే మీకు ఏదో రకంగా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో దేనికి ఎంతెంత జాబులకు ఎంతెంత శాలరీస్ వస్తాయి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఈ కోర్సులో లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేస్తాయి, అలాగే మేనేజర్లకి సరిపోతాయి, ఇవి మేనేజర్లకు సరిపోతాయి. అలాగే ఈ పోస్టులకి సిద్ధమవడం ద్వారా ఇండియన్ యువత మార్కెట్లో ముందుండి ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఇక కోర్సులు చేయండి, ప్రాక్టీస్లు కూడా ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి. శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒకసారి వీడియోలు ఎంతైనా సరే చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ అందరికీ మనకొచ్చే ఇంజనీరింగ్ చేసే ప్రతి వాళ్ళకి మనకొచ్చే వీడియో ఇది. మీరు దయచేసి షేర్ కూడా చేయండి, అందరికీ షేర్ చేయండి ఎక్కువగా. ఉద్యోగ మార్కెట్ 2025-27 మధ్యలో ఈ పోస్టులకి ఏమేమి పోస్టులకు ఉన్నాయంటే ఆర్కెస్ట్రాకి 18 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా పోస్టింగ్ ఉంటుంది. హై డిమాండ్ ఉన్నటువంటిది 2027 నాటికి దీనికి హై డిమాండ్ ఉంటుంది. ఇక ఏజెంట్ మేనేజర్కి వచ్చేసరికి 15 లక్షల నుంచి 22 లక్షల మధ్య జీతం అనేది ఉంటుంది. వెరీ హై డిమాండ్ ఉంది, వెరీ హై డిమాండ్ ఏజెంట్ మేనేజర్కి ఉంది. ఇక ఏజెంట్ బాసలకు వచ్చేసరికి 25 లక్షల నుంచి 40 లక్షల దాకా యాన్యువల్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది కూడా వెరీ హై డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఉద్యోగం ఇది. ఇక ప్రాంప్ట్ ఇంజనీర్కి వచ్చేసరికి 12 లక్షల నుంచి 18 లక్షల దాకా ఉంది. ఇది కూడా హై డిమాండ్ ఉన్నటువంటిది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2027 నాటికి అదనంగా 12.5 లక్షల మంది అవసరమైతే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిపుణులు ఒక ఇండియన్ జాబ్ మార్కెట్కి అవసరం ఉన్నారు. కాబట్టి మీరు శాలరీస్ కూడా చెప్పుకున్నాం, చాలా హైగానే ఉన్నాయి, ఎవరికేం తక్కువ లేవు. ఈ మామూలుగా పాపం ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన కుర్రవాళ్ళకి 3.5 లక్షలు ఇవ్వడానికి చచ్చిపోతున్నారు కంపెనీలు. వాళ్ళు బాస్లు అయితే 100 కోట్లు తీసుకుంటారు, కానీ వీళ్ళకైతే 2.5 లక్షలు 3.5 లక్షల ప్యాకేజీలు ఇస్తున్నారు. కానీ ఇవి చేస్తే మాత్రం మీకు 18 లక్షల నుంచి 15 లక్షల నుంచి ప్యాకేజీలు అయితే ఉన్నాయి, 25 లక్షల దాకా ఉన్నాయి ప్యాకేజీలు. కాబట్టి ఈ 4 కోర్సుల మీద దృష్టి అయితే మీరు పెట్టండి.
మీరు ఒక డౌట్లు ఉంటే నిజమైన ఈ 4 కోర్సులు అని చెప్పి మీరు గ్రోకునో లేకపోతే చాట్ జీపీటీనో ఎవరినో దేనో ఒక దాన్ని అడిగి చూడండి, చెప్తుంది అదే చెప్తుంది గ్యారంటీగా. నేనేం తప్పు ఇవ్వట్లేదని తెలుస్తుంది మీకు. అందువల్ల ఇప్పటి నుంచే ఇండియాలో డిమాండ్ ఉండే కోర్సులు ఈ 4 కోర్సులకు మాత్రం సిద్ధమవ్వండి. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ చెప్పినటువంటి మాట, ఇది నేను చెప్పింది కాదు. పేపర్ కటింగ్స్ కూడా మీకు చూపించాను ఆల్రెడీ, మీరు చూశారు కదా. ఇక చివరిగా ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, కోర్సెరా ప్లస్ సబ్స్క్రిప్షన్ ద్వారా 10,000కు పైగా స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే అవకాశం అనేది ఉంది ఒక సబ్స్క్రిప్షన్, కోర్సెరా ప్లస్ అనే సబ్స్క్రిప్షన్ ద్వారా. ఇందులో గూగుల్ కానీ, ఐబిఎం, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, డ్యూక్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి కోర్సెరా ప్లస్లో. అయితే ఈ కోర్సులు ఒకప్పుడు 13,999 రూపాయలు, అంటే 14,000 రూపాయల దాకా ఉండేది. ఇప్పుడు కేవలం 7,999 రూపాయలు, అంటే దాదాపు 8,000 రూపాయలకి మన దేశంలో యూత్కి కోర్సెరా ప్లస్ అందిస్తుంది. ఒక్కొక్క కోర్సుని మీరు కొనాలంటే విడిగా చాలా వేలకు ఖర్చు అవుతాయి. కానీ ఈ కోర్సెరా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం 7,999 రూపాయలతోటి మీరు ఏడాది పాటు 10,000 కోర్సులకు పైగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మీ కెరీర్కి ఖచ్చితంగా కూడా గొప్ప మలుపు అవుతుంది. అన్నింటికి కూడా ఉపయోగపడే కోర్సులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరిగా దాని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి. ఇది 7,999 రూపాయలు. దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఈ ఆర్టికల్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ 247 ఆర్టికల్ దాంట్లో కూడా పెడతాను. ఒకసారి అయితే మీరు చూడండి. ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంది. ఏడాది సభ్యత్వం కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతాను. ఇది మనము మొత్తం ఎన్ని కోర్సులు 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇండియాలో 2027 నాటికి 12.5 లక్షల మంది అవసరమవుతున్నారు. ఈ 4 ఉద్యోగాలు మెయిన్గా ఉంటాయని చెప్పేసి ఈయన మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి పునీత్ చందోక్ చెప్పారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు డెఫినెట్గా మీ అందరికి కూడా శుభం జరగాలని చెప్పి, మీరు హై ప్యాకేజీలతో రావాలని చెప్పి, నాకు ఒక స్వీట్ బాక్స్ తీసుకురావాలని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి కూడా మన వీడియోని దయచేసి షేర్ చేయండి. మీకు సంబంధించినటువంటి గ్రూపులు అన్నింటిలో షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం అని చెప్పేసి, ఇంజనీరింగ్ అండ్ ఏ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేశాము. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో మనకి టిటా ప్రెసిడెంట్ సందీప్ గారు కానీ ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళని నేను జాయిన్ చేస్తున్నాను, ఒక్కొక్కరిని దాంట్లో చిన్నగా. దాంతో అంటే మీకు గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.